ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, పరలోకమందు నివసిస్తూ భూమి మీద ఉన్నటువంటి నీ భక్తుల ఎడల నాయన సమాధానమును సిద్ధపరిచి సమకూర్చి మేలుని జరిగించుచున్నవాడా, నీ నామమునకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నాయన నీ మందిర ఆవరణములో ఉండటానికై మమ్మల్ని అందరినీ ఎంతగానో బలపరిచి, భద్రపరిచి, పోషించి, సంరక్షించి అన్ని వేళలా నీ రెక్కల చాటున మాకు ఆశ్రయం అనుగ్రహించి ఈ దినము నాయన ఏర్పాటు చేయబడినటువంటి యొక్క ప్రార్థన కూడికలో నీ నామాన్ని స్మరించేటువంటి గొప్ప యోగ్యత మాకు దయచేసినందుకు వందనాలు. చదవబడినటువంటి లేఖనము నాయన, వాటి గురించినటువంటి సందర్భాలు మేము తెలుసుకోవటానికై సిద్ధపడుతుండగా నీవే నీ ఆత్మ ద్వారాగా మమ్మల్ని అందరినీ బలపరిచి దర్శించి నీ పరలోకపు సంగతులు నీవే మాకు వివరించి బోధించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖనములో ఒక ప్రశ్న వేయబడుతూ ఉంది, జాగ్రత్తగా గమనించండి. మనము కూడా ఈ రోజున ఎందుకని సమకూర్చబడ్డామో, సమకూర్చబడినటువంటి దాన్ని బట్టి దేవుడు ఏమిటి మనతో మాట్లాడుతున్నాడో, మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా మనము బహుజాగ్రత్త కలిగిన వారమై ఆ విషయాలన్నిటిలోనూ మన యొక్క ఆలోచన విధానము ఎలాగుందనేటువంటి సందర్భాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. తెలిసినటువంటి దాన్ని బట్టి అడుగుతున్నాడా, తెలియలేనటువంటి సంగతిని తెలుపుతున్నాడా అంటే ఏం చెప్తారు మీరు? తెలిసినటువంటి దాన్ని బట్టే అడుగుతున్నాడు. మీరు ఎరుగురా అంటే ఆల్రెడీ మీకు తెలిసినదే, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మీరు గుర్తించాలి. ఏమిటయ్యా జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటి మనము గుర్తించాలంటే, మనము కలిగి ఉన్నటువంటి దేహం అంట ఏమండి, అది దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఎవరి వల్ల వచ్చింది ఏమండి? అధ్యాయంలోని ఏమండి 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు గారు. ఏమండి? దేవుని వలన అనుగ్రహించబడ్డాము అనేటువంటి సందర్భాన్ని గనక మనము తీసుకుంటే, ఎలాగ మనకు ఈ దేహము మనకు అనుగ్రహించబడిందంటే, చాలామంది ఏమనుకుంటారంటే, నన్ను మా అమ్మ మా నాన్న కన్నారండి, మా అమ్మ 9 నెలలు నన్ను తన గర్భంలో మోసి తన రక్తాన్ని నాకు అనుగ్రహించింది, అందుకే నేను ఈ రీతిగా ఈ భూమి మీద ఉన్నాను అని ఒకవేళ గనుక మీరు అనుకుంటే అది పొరపాటు అంటున్నాడు యేసు ప్రభు వారు. దేనివల్ల రాలేదు మనము? శరీరం వలన కానీ, రక్తం వలన కానీ, మానవుల యొక్క శరీర సంబంధమైన కోరికల వల్ల కానీ మనము రాలేదు. మరి ఎలాగొచ్చాం ఏమండి? దేవుని వలన మనము పుట్టిన వారమే. మనమందరం గ్రహించుకోవాలి, మనము కలిగి ఉన్నది లేక మనము జీవిస్తున్నామంటే ఈ జీవితం మనది కాదు, ఈ దేహం మనది కాదు, ఈ వస్త్రములు మనవి కావు. ఎవరో ఒకరు ద్వారాగా అవి నీకు అనుగ్రహించబడ్డాయి. ఎవరు నీకు అనుగ్రహించిన వారంటే ప్రభు అంటాడు, నీ దేహము నేను అనుగ్రహించినదే, ఈ జీవితము నేను అనుగ్రహించినదే. నీవు ఈ భూమి మీదకి వచ్చావంటే మనుషుల ద్వారాగా అంత కూడా నువ్వు రాలేదు, నేను మాత్రమే నీవు అనుభవిస్తున్నటువంటివన్నీ కూడా అనుగ్రహించాను కాబట్టి నీవు ఈ రీతిగా భూమి మీద జీవితాన్ని వెళ్ళబుచ్చుకోగలుగుతున్నావు అంటున్నాడు. మరి ఏమిటి ఇవన్నీ తెలుసుకున్నామో, తెలుసుకున్నటువంటి దాన్ని బట్టి మనం ఏం చేయాలన్నాడంటే, కొరింథీ పత్రికలోని మీరు దేవుని వల్ల అనుగ్రహింపబడిన వారు కాబట్టి మీరు మీ సొత్తు కాదు. మనం ఎవరు సొత్తు కాదు ఏమండి? మన సొత్తు మనకేమైనా ఉందా అంటున్నాడు ప్రభు? లేదు. నీ దేహం నీది కాదు, నీ జీవితం నీది కాదు. ఎందుకంటే ఒకవేళ నీదంటూ ఉన్నది ఏదైనా ఉన్నదంటే, ఒకవేళ ఆలోచించండి ఏమండి, మనది ఏదైనా ఉన్నదా? మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటూ వెళితే
సూర్యుడు ప్రభు సృష్టించాడు, చంద్రుడు దేవుడు సృష్టించాడు. సమస్తాన్ని దేవుడి యొక్క మాట ద్వారా సృష్టించినప్పుడు ఆయన అంటున్నాడు, నరులను చేయదము రండి. ఎవరి పోలికలు చేద్దామండి? తల్లి పోలికలు చేద్దామా? తండ్రి పోలికలు చేద్దామా? అత్తా మేనమామల పోలిక చేద్దామా? కాదు. ఎవరి పోలిక? దేవుని పోలికలో ఉన్నావు. నీవు దేవుని పోలికలో నిర్మాణం చేయబడ్డావు, దేవుని ద్వారా పుట్టించబడ్డావు. దేవుడు అనుగ్రహిస్తేనే ఈ దేహాన్ని నీవు కలిగి ఉన్నావు. మరి కలిగి ఉన్నటువంటి దాని మీద నీకు అధికారం ఉందా అంటే అధికారం లేదు, నీ హక్కు లేదు. నీవు నీ సొత్తు కానే కాదు. ఎందుకు మనది కాదంటున్నాడంటే దేవుడు నీకంటే ఒక విలువనిచ్చానంటున్నాడు. అదే కొరింథీ పత్రికలోనే మీరు చదివితే ఉంటుంది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు సొత్తు కాదు. ఎందుకు మన సొత్తు కాదంటే మనదంటూ ఏదైనా ఉన్నదా? మనం ఏదైనా ఇచ్చి కొనగలిగామంటే చెప్పండి. మీ దేహంలో దేనికైనా మీరు ధనాన్ని ఇచ్చి కొనుక్కున్నారా? లేదే. నువ్వు పీల్చే గాలిని కొనుక్కున్నావా? లేదే. ఏమండి? దేన్ని కొనలేదు. అందుకే నీకు సంబంధమైనది లేదు. మరి సంబంధం కాలేదు కాబట్టి అని విడిచిపెట్టేదామా? ఏమండి? మనం కొనుక్కోలేదు కాబట్టి మన చెయ్యిని నెరికేసుకుందామా? మన తలని తీసేసుకుందామా? ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఏదైనా చిన్న సమస్య వస్తే, ఏదైనా చిన్న ఆపద వస్తే వెంటనే ఏం చేస్తున్నారు? ఈ దేహం నాదండి, ఈ యొక్క ఆత్మ నాదండి అని వారికి నచ్చినటువంటి విధంగా వారు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటలేదా? చెప్పండి. వారి ప్రాణాల మీదకి వారికి ఏమైనా అధికారం ఉందా తీయటానికి? లేదు. నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు. నీకు నచ్చినట్లు విధంగా నీ దేహాన్ని మలుచుకోవడానికి నీ దేహం మీద నీకు అధికారం లేదు. ఇప్పుడు చాలా మంది చూడండి, క్రైస్తవులు కూడా తయారయ్యారు. ఒంటి మీద పచ్చబొట్లు వేయించుకోవటం. ఏమిట్రా అంటే సిలువ. సిలువ వేసుకున్నాడంటే ఒకడు దేహం మీద. ఏమిరా ఎందుకు వేసుకున్నాడంటే ప్రభు ధరించమన్నాడు కదా సిలువను. సిలువ ధరించమని ఎలాగ ధరించమన్నాడు? పచ్చబొట్లుగా ధరించుకోమన్నాడు. ఏమండి? దేవుడు వ్యతిరేకం పచ్చబొట్లకి. ఎంత ప్రేమో దేహం అంటే. పరిశుద్ధతలో కాపాడుకోమని దేవుడు చెబుతూ ఉంటే సిలువను ధరించుకోవటమే పరిశుద్ధత అనుకుంటున్నాడు. ఆ సిలువను తీసుకెళ్లి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ పచ్చబొట్లు వేసుకుంటున్నాడు. ఇది కాదు. ఏమండి? దేవుడు తన యొక్క అనుగ్రహాలు నీవు పొంది ఉన్నావు కాబట్టి ఆ సమస్తాన్ని బట్టి నిన్ను దేవుడు ఏం చేయమంటున్నాడంటే, నీవు ఏదైతే పొందుకున్నావో దేవుని ద్వారాగా దాని గురించి అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరిచారా? ఏమండి? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి దేవునికి నీవేం చెల్లించావు? కృతజ్ఞత చెల్లించావా? కృతజ్ఞత చెల్లించావన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? చెల్లించారా లేదా? చెల్లించాలి. ఏమండి? చెల్లించాలి. ప్రభువు నిన్ను అడుగుతుంది అదే. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నేను నా స్వహస్తాలతో నీ యొక్క రూపాన్ని నా రూపంగా మార్చాను. దేవుడే గనక మనల్ని ప్రేమించకపోతే, దేవుడే గనక మనల్ని ఆదరించకపోతే ఏమండి ఎవరైనా ఆదరిస్తారా? ఆదరించరు. మొన్న ఒక న్యూస్ జరిగింది కదా, నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా మీకు చెప్తాను. ఒక వార్త. ఏమిటా వార్త అంటే 7 సంవత్సరాల అమ్మాయిని ఒక దుర్మార్గుడు చంపేశాడు. చంపేస్తే వాడిని పట్టుకున్నారు. ఏమండి? వాడిని పట్టుకొని పోలీసులు తీసుకెళ్తున్న దారిలో వాడు తప్పించుకున్నాడు. వాడు అనుకున్నాడు, నేను చేసిన పనికి తప్పకుండా నాకు ఉరేస్తారు అని. వాడు ఏం చేశాడంటే, ఇక ఎలాగైనా పర్వాలేదు అనుకొని వాడు ఏం చేశాడు, పోలీసుల దగ్గర నుండి తప్పించుకొని వెళుతున్న దారిలో చెరువు ఉంటే ఆ చెరువులో దూకి చచ్చాడు. చచ్చిన తర్వాత పోలీసులు వాడిని వెతుక్కున్నారు. మొత్తాన్ని పోస్ట్ మార్టాన్ని పంపించి పోస్ట్ మార్టం అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులకు ఏమండి సమాచారం ఇచ్చారమ్మా మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అంటే వాళ్ళు అన్నారు, వాడెవడో మాకు తెలీదు, వాడు చేసిన పనికి వాడికి పడిన శిక్ష అది, వాడి దేహాన్ని మేము తీసుకెళ్ళాం. ఏమండి? వాడి శరీరం మాకొద్దు, వాడి బాడీ వద్దు అనగానే పోలీసులు ఏం చేశారంటే చెత్త తీసుకెళ్లేటువంటి చెత్త బండ్లు వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడో చోట కాల్చి పాడేశారు. ఏమండి? ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది నా జీవితం, ఇది నా దేహము, నా ఇష్టం వచ్చినగా నేను చేసుకుంటాను అని పరిగెడితే ఎవడికి నష్టం? ఏమండి? ఎవడికి నష్టం? జాగ్రత్త, పరిగెత్తవద్దు. నీదంటూ ఏమీ లేదని నువ్వు గుర్తించుకొని నీకు ఒక విలువనిచ్చినటువంటి దేవుణ్ణి నీవు గమనించుకోవాలా.
నేను ఈ రీతిగా ఈ రోజున ఇలాగ నిలవబడ్డానంటే ఇది నాది కాదు, ప్రభువే నాకు అనుగ్రహించాడు, ప్రభు నన్ను విలువ పెట్టుకున్నాడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన సిలువలో బలియాగం చేయబడ్డాడు, మరి ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ విలువను నేను పాడు చేసుకోవచ్చు అంటున్నాడా ప్రభు? ఏమండి, విలువ నీకు ఇవ్వబడినటువంటి దాన్ని బట్టి నువ్వేం చేయాలి? మహిమపరచాలి. నీ దేహముతో దేవుని మహిమపరచు, నీ ఆత్మలో దేవుని మహిమపరచు, నీ హృదయముతో దేవుని మహిమపరచు, నీ మనసుతో దేవుని గనపరచు. అంతేగాని నీదనుకొని నీకు నచ్చినటువంటి విధంగా పరిగెలిడితే మాత్రమో ఏదో ఒక రోజున నీ దేహాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తానన్నాడు తెలుసా? అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. ఇందాక ప్రశ్న ఏంటి? ఇందాక మరొక ప్రశ్న దేవుడు మనకిచ్చాడు. ఏం ప్రశ్న అది? మీ యొక్క దేహము దేవుని వలన అనుగ్రహించబడిందని మీరు ఎరుగరా? ఎరిగామా లేదా? తెలుసుకున్నామా లేదా? మన దేహం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. దేవుని వల్ల ఎలాగొచ్చింది? ఆయన యొక్క విలువని ఇవ్వటం ద్వారా మనకు వచ్చింది. మనుషుల ద్వారా వచ్చామా? రాలేదు. రక్తము ద్వారా వచ్చామా? రాలేదు. మనుషుల యొక్క ఇష్టపూర్వకంగా వచ్చామా? రాలేదు. ఎవరి వల్ల వచ్చాం? దేవుడు అనుగ్రహిస్తేనే మనం ఈ లోకంలోకి వచ్చాం. అమ్మ కన్నది, నాన్న కన్నది, తాత కన్నాడు, ముత్తాత కన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. మనుషుల యొక్క సంబంధాల గురించి ఆలోచించవద్దు. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలోని, నిన్ను సృష్టించిన వాడే నీకు సృష్టించాడు. నిన్ను నన్ను మనలందరినీ దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఆశ ఉంది మన మీద, దేవుని యొక్క భద్రత ఉంది. అందుకే ఇంకా 2026వ సంవత్సరం 2వ నెలలో మనము ఈరోజు కూడా బ్రతికి ఉన్నాం. మరి బ్రతికున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలి? పాడు చేయాలంటున్నాడా? మర్చిపోవాలంటున్నాడా? లేదా నాదండి, నా సొంతమండి అని భ్రమపడుతూ జీవించమంటున్నాడా? లేదు. నీకు ఒక విలువ ఉన్నది. ఆ విలువను బట్టి దేవుడు నువ్వేం చేయాలా? మహిమపరచాలా. ఏమండి, ఈ రోజున ఉదయం పూట ఒకవేళ టిఫిన్ చేస్తూ ఉన్న సమయంలో నువ్వేం చేయాలా? మా నాన్న తెచ్చాడని, మా అమ్మ వండిందని చెప్పుకోవాలా? కాదు. ప్రభువా నీవిస్తేనే నేను ఈ ఆహారాన్ని భుజిస్తున్నాను, ప్రభువా నీవు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను ఈ రోజున సజీవంగా నిలబడ్డాను అని గ్రహించుకొని దేవుని మహిమపరచాలి. మరొక మాట అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఏమండి, అనుగ్రహించబడినటువంటిది ఈ దేహం అంట. దేవుణ్ణి ఏం చేయాలి? మొదట మహిమపరచాలి, రెండవది దేవునికి ఆలయమై ఉన్నదని మనము గుర్తించాలి. గుర్తించినటువంటి నీలో ఏముందని గమనించుకోమంటున్నాడు. దేవుని ఆత్మ మీలో ఉన్నది. మనలో ఎవరి ఆత్మ ఉంది? దీనికి ఏ పేరు పెడతారు? ఏమండి, ఈ దేహానికి, ఈ దేహం లోపల ఉన్న ఆత్మకి ఏ పేరు పెడతారు? మీరు చెప్పండి. ఏ ఆత్మ ఏ పేరు పెడతారు? ఇది ఆలయం. అర్థమైందా? మొదట ఇందాక ఏం చెప్పాడు? దేహం అన్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దేహాన్ని దేవుడు దేనిగా మార్చాడు? ఆలయంగా మార్చాడు. ఏమండి, ఈ ఆలయము ఖాళీగా ఉండాలా లేకపోతే దేనితో అయినా నింపబడాలా? దేనితో అయినా నింపబడాలా. ఎందుకని? ఖాళీగా అంటే దేనికి పనికిరాదు కాబట్టి పనికొచ్చే విధంగా విలువ ఇవ్వబడింది. దాన్ని కాపాడుట కొరకు దేవుడు ఏం చేశాడంటే లోపల, ఏమండి, ఆత్మను పెట్టాడు. ఏ ఆత్మను పెట్టాడు? ఏ ఆత్మను పెట్టాడు? పరిశుద్ధాత్మను దేవుడు పెట్టాడు. ఏమండి, దేహముని ఇచ్చాడు. ఏమండి, ఈ దేహాన్ని ఒక విలువగా చేశాడు. ఎందుకయ్యా విలువగా చేసుకున్నావంటే అది నేను నీకు ఇచ్చినటువంటి ఆలయం. మరి ఆలయాన్ని దేవుడు ఖాళీగా ఉంచుతున్నాడా? లేదు. తన ఆత్మను పెట్టాడు. పెట్టినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడో యెహెజ్కేలు గ్రంథము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథమును అందరూ ఓపెన్ చేయండి. యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనములో కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందాం. దేహమును ఆలయముగా మార్చినవాడు, ఆలయంలో తన ఆత్మను పెట్టినవాడు. మరి దేవుడు ఏమంటున్నాడో యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కాబట్టి వారికి ఈ మాట ప్రకటింపుము,
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దూరమునున్న అన్యజనులలోనికి నేను వారిని తోలివేసినను, ఆయా దేశములలో వారిని చెదరగొట్టినను, వారు వెళ్ళిన ఆయా దేశములలో కొంతకాలము నేను వారికి పరిశుద్ధ ఆలయముగా ఉందను. ఏమండి, ప్రభు ఈ ఇవ్వబడినటువంటి దేహాన్ని దేనిగా మార్చాడు? ఆలయముగా మార్చాడు. మార్చబడినటువంటి ఆలయంలో దేవుడు ఏం పెట్టాడు? తన ఆత్మను పెట్టాడు. ఎందుకని ఈ దేహాన్ని ఆలయంగా మార్చాలి? మార్చబడిన ఈ దేహంలో, ఈ ఆలయంలో దేవుని ఆత్మ ఎందుకు పెట్టాలి? ఏమండి, ఈ దేహం ఉన్న చోట ఉంటుందా? ఏమండి, ఈ దేహము ఉన్న చోట ఉంటుందా ఉండదా? ఉండదా? సమాధానం ఒకటి. అయితే ఉంది, లేదా లేదు? ఉండదు. అవునా? ఎందుకుండదు ఈ దేహం ఉన్న చోట అంటే దీనికి ఏముంది? చలనం ఉంది. దీనికి ఏముంది? చలనం ఉంది. ఈరోజు వార్డ్రోబ్లో ఉంటే రేపు చీరల్లో ఉంటుంది. అవునా కదా? రేపు చీరల్లో ఉంటే ఎల్లుండి ఏ హైదరాబాద్లో ఉంటుంది, ఎల్లుండి హైదరాబాద్లో ఉంటే ఆ తర్వాత ఏ అమెరికాలో ఉంటుంది. అవును కదా? అవును. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. ఎందుకు ఈ దేహానికి చలనం పెట్టాడు? ఎందుకు ఈ దేహానికి చలనముతో ఏమండి అటు ఇటు వెళ్ళేటువంటి క్రమాన్ని దేవుడు పెట్టాడో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును ఏమండి, ఏం మాట్లాడుతున్నాడు గమనిస్తున్నారా? ప్రభు ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుట కొరకు ఎవరికి అనుకూలము? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము. దేహము దేవుని ద్వారాగా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారు కనుట ద్వారాగా దీనికి ఏమొచ్చింది చెప్పాలి. ఏమండి, నేను ఒక ఆర్డర్లో వెళ్తున్నాను, ఒక క్రమంలో వెళుతున్నాను. ఆ క్రమాన్ని కనుక మనం మిస్ అయితే గమ్యం చేరగలుగుతామా? చేరలేము. అందుకే మీరు గమనించుకోవాలా. ఏమిటి మన క్రమం అంటే, మొదటి వాక్యంలో ఏం తెలుసుకున్నాం? ఈ దేహము ఎవరిచ్చారు? యేసు ప్రభువారి ద్వారాగా అనుగ్రహించబడినటువంటి దేవుడు మనకు దయచేసినాడు. దీనికి ఏమి ఇచ్చాడంటే దేవుడు, ఈ దేహము దేవుని ద్వారాగా అనుగ్రహించబడింది. అనుగ్రహించబడినటువంటి ఈ దేహానికి ఏముంది? ఏముంది? విలువ ఉంది. ఏముంది? ఒక వాల్యూ ఉంది, ఒక రేటు ఉంది. ఏమండి, ఈ విలువను ఎలాగొచ్చింది? శరీరం ద్వారాగొచ్చిందా? రక్తము ద్వారాగొచ్చిందా? మాంస సంబంధమైనటువంటి కోరికల ద్వారాగొచ్చిందా అంటే కానే కాదంటున్నాడు. మరి ఎలాగొచ్చింది? ఏమండి, యేసు ప్రభు ద్వారాగా ఇది మనకు ఇవ్వబడింది. ఎలాగ ఇవ్వబడింది? యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించడం ద్వారాగా, ఆ రక్తము ద్వారా ఈ దేహాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? పరిశుద్ధపరుచుకున్నాడు. అలా విలువ వచ్చింది. ఈ విలువతో ఏమండి కొనబడినటువంటి ఈ దేహాన్ని దేవుడు ఎవరు సొత్తుగా మార్చాడు? ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అయ్యా అంటే, ఈ దేహాన్ని దేవుడు ఆలయంగా మలుచుకోవడానికి ఆయన సొత్తుగా మార్చాడు. అయితే ఆలయం అనేటువంటిది ఖాళీగా ఉండకూడదు కాబట్టి దానిలో ఏం పెట్టాడు? గమనిస్తున్నారా నా క్రమాన్ని? మరలా వెనక్కి వెళ్ళాలి నేను. ఏమండి, ఎరుగరా అన్నాడంటే అర్థం ఏంటి? మరిచిపోయాం, గమనించుకుంటలేదు ఈ దేహాన్ని గురించి. మన ఇష్టం, ఏదైనా తినేయచ్చు, ఏదైనా తాగేయచ్చు, ఎలా పడితే అలా దొరిలేయచ్చు కుక్కల్లాగా. అవునా? కుక్క ఎలా దొరుకుతుంది చెప్పండి? నేలలో కుక్క నిద్రపోయినప్పుడు ఎలా నిద్రపోతుంది చెప్పండి? దానికి శుభ్రం అనేది తెలుస్తుందా? తెలియదు. కాసేపు బురద నీళ్ళలో పోతుంది, కాసేపు బూడిదలోకి పోతుంది, కాసేపు మట్టి నేలలోకి పోతుంది. తర్వాత మరలా ఏం చేస్తుంది? వచ్చి దులుపుకుంటుంది. అది కాదు. దానికిలాగా నువ్వు ఉన్నావా? దానికిలాగా నీకు దేవుడు పెట్టాడా? లేదు. నిన్ను ఎలా పెట్టుకున్నాడు దేవుడు? ఏమండి, తన స్వరూపంలో నిన్ను మార్చుకున్నాడు, తన రూపాన్ని నీకు ఇచ్చాడు, తన విలువను నీకు ఇచ్చాడు, తనలో ఉన్నటువంటి ఆత్మను నీకు ఒక భాగాన్ని ఇచ్చాడు.
చెప్పండి, ఇప్పుడు క్రమం ఏంటి చెప్పండి? ఈ దేహం ఎలాగొచ్చింది? దేవుడు అనుగ్రహించాడు. అనుగ్రహించబడినటువంటి దేహానికి దేవుడు ఏం పెట్టాడు? విలువనిచ్చాడు. ఆ విలువ ఎలాగొచ్చింది? రక్తం ద్వారా వచ్చిందా? కాదు కాదు. ఎలాగొచ్చిందంట? యేసు ప్రభు ద్వారాగా మీకు అది విలువ ఇవ్వబడింది. ఏమండి? ఇవ్వబడినటువంటి విలువను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ దేహాన్ని ఆలయంగా మార్చుకున్నాడు. మార్చుకున్న ఆలయం లోపల ఏం పెట్టాడు దేవుడు? ఆత్మ పెట్టాడు. ఆత్మ కలిగినటువంటి ఈ దేహం ఏం చేస్తుంది? యెహెజ్కేలు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆలయముగా మలచబడినటువంటి ఈ దేహములో ప్రవేశించినటువంటి ఆత్మ ఈ దేహాన్ని ఏం చేస్తుంది? కదిలిస్తుంది అనేక ప్రాంతాలకు. ఏమండి? అనేక జనుల మధ్యకు. ఆ జనులు అన్యజనులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మరొక ప్రజలు కావచ్చు, మరొక ప్రాంతం కావచ్చు. అయితే ఈ దేహం ఏం చేస్తుంది? ఈ దేహం ఏం చేస్తుంది? ఏమండి? యెహెజ్కేలు గ్రంథంలో చదివారు కదా, నా ప్రజలను అనేక జనుల మధ్యకు ఏం చేస్తున్నాడంట? పంపిస్తున్నాడు. పంపించబడినటువంటి వారితో దేవుడు ఎలాగున్నాడు? చెప్పండి, ఎలాగున్నాడు? నేను వారితో పరిశుద్ధ ఆలయముగా. ఏమిటి దేవుడిచ్చిన ఆలయము? చెప్పాలి. ఏమిటి దేవుడు మనకిచ్చిన ఆలయము? మన దేహమే ఆలయం. అర్థమవుతుందా? ఇప్పుడు నీవు చీరాలు వెళ్తున్నావంటే నీతో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. తన ఆలయాన్ని ఇచ్చాడు. మరి ఇవ్వబడినటువంటి ఈ ఆలయాన్ని ఎందుకు కదిలిస్తున్నాడంటే, ఇక్కడ మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో అన్నాడు, యేసు క్రీస్తు ద్వారాగా దేవునికి నువ్వు ఎలాగుండాలి? అనుకూలమైన బలులు అర్పించేవారుగా ఉండాలి. ఏమండి? విలువ నీకు ఇవ్వబడిందంటే ఈ తిరిగి విలువ ఏమవ్వాలి? బంగారం కొనుక్కున్నావండి, 1000 రూపాయలు, 2000, లక్షలో పెట్టి కొనుక్కున్నావు షాప్కి వెళ్ళి. కొనబడినటువంటి బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పెడతావా, లేకపోతే దాన్ని ఒక విలువైన స్థానంలో పెడతావా? మరి అవును కదా. ఎందుకని? వంట రూమ్లో పెడతావా బంగారాన్ని తీసుకెళ్ళి? బీరువాలో లేకపోతే నీ బట్టల కింద పెడతావా? కాదు. బీరువాలో దానికంటూ ఒక స్థానం ఉంటుంది, దానికంటూ భద్రత ఉంటుంది. అక్కడ మాత్రమే పెడతావు. ఎందుకని? అది విలువతో కొనబడింది కాబట్టి దానిని ఉంచేటువంటి స్థానము కూడా ఒక విలువైనటువంటి భద్రత కలిగిన స్థానంలోనే ఉండాలి. మరి నీవు కూడా ఎలాగున్నావు? విలువ పెట్టి కొనబడ్డావు కదా. అవునా కదా? విలువనిచ్చాడు కదా దేవుడు. మరి ఆ విలువ నువ్వేం చేస్తున్నావు? తన ఆత్మను పెట్టినప్పుడు, దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి దేహాన్ని నీవు కలిగి ఉండినప్పుడు, ఈ దేహమే దేవునికి ఆలయం అయినప్పుడు, మరి దీనికి ఒక విలువను నువ్వు కాపాడుకోవాలా లేదా? ఎంతమంది కాపాడుతున్నారు? ఎంతమంది కాపాడడానికి అవకాశం ఇస్తున్నారు? ఏమండి? వెళుతుంది అనేక ప్రాంతాలకి దేహం, అనేక జనాంగాల మధ్యకి వెళుతుంది. ఆ వెళ్ళిన ప్రతి చోట ఈ దేహం ఏమవ్వాలి? ఏమవ్వాలంటున్నాడండి పేతురు గ్రంథంలో? యేసుక్రీస్తు ద్వారాగా దేవునికి మాత్రమే ఈ దేహం ఏమవ్వాలి? మత్తు పదార్థాలు కాదు, అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు కాదు. ఈ దేహాన్ని అప్పగించవలసింది. ఎవరికి అప్పగించాలంటే ఈ దేహాన్ని? ఎవరికి చెందాలంటే ఈ దేహాన్ని? అర్థమవుతుందా? నీ సోకులకు, నీ సరదాలకు నువ్వు కొట్టుకునే సెంట్లు కాదు, దేవునికి మాత్రమే ఈ దేహము చెందాలా. దేవుని చేత అనుగ్రహించబడింది ఈ దేహం. జాగ్రత్త. నీ దేహంతో నువ్వేం చేస్తున్నావు? ఇందాక మీరు చదివారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. తన ఆలయం అండి ఇది. ఏమండి? ఇష్టపడ్డాడండి, ఇది విలువ ఇచ్చాడు. మరి ఇవ్వబడినటువంటి దీనిని మనము కూడా విలువగా కాపాడుకోవాలా లేదా? కాపాడాలి. మరి కాపాడుతున్నావా? ఏమండి? యేసుక్రీస్తు ద్వారాగా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఏ బలులు అర్పించాలంటే దేహంతో ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కొరకు దేవుడు దీనికి ఏం పెట్టాడు? విలువ పెట్టాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు. ఏమండి? దీనిని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. అందుకే మరొక మాట చదువుకుందాం అదే పత్రికలో, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. దేవుడు ఏ మందిరాన్ని కోరుకుంటున్నాడంట?
ఏమండి, సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడిన మందిరాన్ని కోరుతున్నాడు. మరి జీవం లేనటువంటి రాళ్లతో కట్టే మందిరాన్ని కోరట్లేదా? ఏమ్మా, ఏ మందిరంగా కట్టబడిన ప్రభు ఇష్టపడుతున్నాడంట? చలనము కలిగినటువంటి మందిరంగా కావాలి నాకు. చలనము లేనటువంటి రాళ్ల మందిరం నాకు కాదు. ఎందుకని వద్దంటున్నాడు ప్రభు? ఏమండి, సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడే మందిరాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అక్కడ మాత్రమే నివసిస్తానంటున్నాడు. ఎందుకని చలనము లేనటువంటి, జీవము లేనటువంటి రాళ్లతో కట్టబడే మందిరంలో ఎందుకు ఉన్నాడు ప్రభు? అసలు ఉన్నాడా లేదా? కీర్తనల గ్రంథము 78వ కీర్తన 60వ వచనము. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 60వ వచనము. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 60వ వచనము. గమనించండి, బాగా గమనించండి. షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఏం చేసుకున్నాడంట? దేన్ని? ఏమండి, షిలోహులో ఒక మందిరం ఉంది. షిలోహు అనేటువంటిది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో ఇలాంటి ఒక మందిరం ఉంది. ఆ మందిరాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఇష్టపడ్డాడా, వదిలేసుకున్నాడా? చెప్పండి. షిలోహులో ఉన్న మందిరాన్ని ప్రభు అంట ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? షిలోహులో మందిరానికి దేవుడు ఎందుకని ఇష్టాన్ని చూపలేదంటే, ఆ మందిరములో దేవుడికి ఇష్టమైన కార్యాలు జరగలేదు, ఇష్టమైన పనులు జరగలేదు. గుర్తుపెట్టుకోండి. జీవము లేనటువంటి కట్టడాలు నిర్మాణం చేశారు. ఎవరి కొరకు? దేవునికి మందిరముగా ఉండాలని నిర్మాణం చేశారు. అయితే ఆ మందిరములో దేవుడు ఏం పెట్టాలని కోరుకున్నాడు? తన ఆత్మను పెట్టాలని కోరుకున్నాడు. ఆత్మ కలిగిన వారు ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధత కావాలని కోరుకున్నాడు. మరి ఆ మందిరంలోనికి వచ్చినటువంటి వారు ఆ పరిశుద్ధతను కాపాడుకున్నారంటే కాపాడుకోలేదు. ఎవరు కాపాడలేదు? ఆ మందిరానికి యాజకుడు ఏలి. ప్రధాన యాజకుడు ఉన్నటువంటి వాడు ఏలి. ఆయన కాపాడలేదు. దేవుని యొక్క మందిరములో దేవుడు సిద్ధపరిచినటువంటి నిబంధన మందస్సు ఉండాలి, కానీ ఆ మందస్సాన్ని వారు తీసుకెళ్ళిపోయారు. దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు జరిగాయి కాబట్టి ఆ మందిరాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? విడిచిపెట్టేశాడు. అందుకే ప్రభు తన మందిరాన్ని ఎక్కడ వెతకట్లేదంట? మానవుల ద్వారాగా నిర్మాణము చేయబడినటువంటి ఈ కట్టడాల్లో దేవుడు మందిరాన్ని వెతకట్లేదు. ఎక్కడ వెతుకుతున్నాడు? ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చేసాడు. 82వ కీర్తన మొదటి వచనం. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇందాక ఎక్కడ లేడు? ఏ మందిరం చెప్పండి? మందిరం 2 రకాలు ఉన్నాయి. ఒకటి జీవము కలిగిన మందిరము, మరొకటి జీవం లేని మందిరం. ఏ మందిరాన్ని వదిలేశాడు? జీవము లేనటువంటిది, రాళ్లతో నిర్మాణము చేసినటువంటి మందిరాన్ని దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు? అక్కడ ఆయనకి ఇష్టం లేని కార్యాలు జరిగాయి కాబట్టి. మొదట ఆయన ఆశించినది అదే, కానీ రాను ఏమైపోయింది? దేవునికి బాధ కలిగించి పనులు జరిగాయి. దేవునికి అయిష్టం పుట్టించి కార్యాలు చేసే మనుషులు తయారయ్యారు. అందుకే దేవుడు దేన్ని వదిలేశాడు? జీవము లేనటువంటి రాళ్లతో కట్టబడిన మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? చెప్పాలి సమాధానం. ఎక్కడికి వచ్చానని చెబుతున్నాడు? దేవుడు సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరితో నిలిచి ఉన్నాడు? విన్న వాక్యం జ్ఞాపకం చేసుకోండి. జీవము కలిగినటువంటి, విలువతో కొనబడినటువంటి మానవుల యొక్క దేహాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు నీతో ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? నీలో ఉన్నాడు. నీలో ఉండి ఏం కోరుతున్నాడు ప్రభువు? నీళ్లను ఆలయముగా మార్చుకున్న దేవుడు, నీలో తన ఆత్మను పెట్టినటువంటి దేవుడు, నీ ద్వారాగా దేవుడు ఏం ఆశిస్తున్నాడంట? సజీవమైనటువంటి రాళ్ల వల్ల మీరేమవ్వాలి? కట్టబడాలి. కట్టబడినటువంటి ఈ దేహంతో నువ్వేం చేయాలి? దేవుని మహిమపరచాలి.
అంతే తప్ప ఈ దేహముతో నీకు ఇష్టమైన పనులు చేయటానికి నీకు అవకాశము లేదు. ఒకవేళ చేస్తే ఏమవుద్ది? ఒకవేళ నాకు నచ్చినట్లుగా నా దేహం కదండి, నేను కలిగి ఉన్నాను కదండి అని గనక నీవు గనక నీ దేహంతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పరిగెలెత్తి, ఎక్కడ పడితే అక్కడ దొర్లి, ఏది పడితే అది తిని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఇందాక వదిలేసినటువంటి వాక్యాన్ని సంపూర్తి చేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, ఎవడైనను, స్త్రీలు ఉన్నారా? ఎవడైనను అన్న దాంట్లో స్త్రీలు ఉన్నారా? ఉన్నారు. పురుషులు ఉన్నారా? ఉన్నారు. చిన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. యవనస్తులు ఉన్నారా? ఉన్నారు. ముసలి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అందరూ ఉన్నారు. భూమి మీద ఇప్పటికీ బ్రతికి ఉన్న వారందరూ ఉన్నారు. ఏ మాటలో? ఎవడైనను అన్న మాటలో. అయితే ప్రభు అంటున్నాడు, ఏమండి, ఈ క్షణమును కూడా ఇప్పటికీ కూడా భూమి మీద బ్రతికి ఉన్న వారందరిని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, నాయనా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడు? జాగ్రత్త. నీ దేహం ఎలాగుందో చూసుకో, నీ జీవితం ఎలాగుందో చూసుకో, నీ ప్రవర్తన ఎలాగుందో చూసుకో, నీ చూపు ఎలాగుందో చూసుకో, నీ మనసు ఎలాగ ఆలోచిస్తుందో చూసుకో, నీ హృదయము దేన్ని ఆశిస్తుందో చూసుకో. అర్థమవుతుందా? ప్రభు ఏమంటున్నాడు? నీవు నీ సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి నిన్ను నీవు గనక పాడు చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు? నేను చేస్తాను రా. నువ్వు చేసుకోవడం కాదు, నన్ను మహిమపరచవలసినటువంటి నీవు ఎవరిని మహిమను పరుస్తున్నావు? ఎవరి మాటకు లోపడుతున్నావు? ఎవరి సాంగత్యాన్ని కోసం పరిగెడుతున్నావు? ఒక తల్లి ఇదే చెప్పింది. ఒక తల్లి లెమియేల్ అనేటువంటి రాజుకి ఇదే మాట్లాడుతుంది, నాయనా, నువ్వు చిన్నవాడవైతే నేను దండించగలను, నువ్వు పసిపిల్లవాడవైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పగలను, కానీ నువ్వు అంతకు మించి దాటిపోయావు. లేత వయసు వెళ్ళిపోయింది, నడిప్రాయం వెళ్ళిపోయింది, ఇప్పుడు రాజు యొక్క అధికారంలోకి వెళ్ళావు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. గమనించండి. రాజు అయినటువంటి లెమియేల్ అనేటువంటి వ్యక్తికి తన తల్లి నేర్పిస్తుంది, నాయనా, అధికారి అయ్యావు, జాగ్రత్త. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటేమేమో చూసుకో. ఈ అధికారి యొక్క వ్యామోహంలో పడిపోయి మనుషుల యొక్క సాంగత్యాలకు వెళ్ళిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటేమేమో జాగ్రత్త. నిన్ను నాశనం చేసేటువంటి సహవాసాలు ఉంటాయి. అధికారివి కదా, నీతో సమమైనటువంటి అధికారులు నిన్ను పిలిచి మత్తు పదార్థాలకు బానిసలు చేస్తారు. ఉందా లేదా? అక్కడ ఉంది. జాగ్రత్త. నీ సహవాసాలు ఎలాగున్నాయి చూసుకో. ఏమండి, నీ స్నేహితులు ఎలాగున్నారు చూసుకో. నిన్ను పాడు చేసేటువంటి స్నేహం చేస్తున్నావంటే జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడు? నీవు కలిగి ఉన్నది ఏది కూడా నీ సొత్తు కాదు కాబట్టి అది ఎవరిది? దేవునిదే. దేవుని ద్వారాగా నీకు అనుగ్రహించబడింది కనుక నీ ఇష్టానుసారంగా నువ్వు గనుక చేసుకుంటూ పోయి పాడు చేస్తే నువ్వేమైపోతా? ఏమైపోతా? పాడైపోతా. మనలను మనం పాడు చేసుకుంటే ఏదో ఒక రోజున బాగు చేసుకోబడతాం. అవును కదా? కానీ దేవుని చేత పాడు చేయబడితే ఏమవుతాం? బాగు చేసేవాడు ఉంటాడా? ఉండడు. అలాంటి పరిస్థితి రాకూడదనే దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. నీ జీవితంలో దేవుడు ఆయుష్కాలను పొడిగిస్తున్నాడంటే ఎందుకని? నువ్వు ఇంకా తాగి తందనాలాడి నీకు నచ్చిన సినిమాలకు పరిగెలెడుతూ, నీకు నచ్చిన పార్కులకు పరిగెలెడుతూ, నీకు నచ్చిన స్నేహితులతో పరిగెలెడుతూ, నీకు ఇష్టానుసారంగా బ్రతకమని కాదు నిన్ను బ్రతికిస్తుంది భూమి మీద. దేనికి దేవుడు బ్రతికినిస్తున్నాడు మనకి? ఆయనను మనము మహిమపరచాలి. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలి? వారితో కలిసిపోవాలా? వారికి వ్యతిరేకంగా ఉండాలా? ఏమండి, ఎలాగ ఉండాలి చెప్పండి? ఎలా ఉంటున్నాం మనం? ఆలోచించుకోండి అసలు. ఏమండి, మీరు గుండెల మీద చేసుకొని, ఏమండి, నిజాయితీగా ప్రభు కొరకు నేను నా దేహాంతో లేక నా జీవితంతో లేక నా బ్రతుకుతో దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువను నేను కాపాడుకున్నానని మీరు ఆలోచించుకోండి. నాకేం చెప్పొద్దులేండి. ఏమండి, ప్రభు ద్వారాగా మనం ఏం చేయబడుతున్నాం? బ్రతికించబడుతున్నాం. సజీవులుగా మనం నడిపించబడుతున్నాం. ఆ విలువను మనము కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఏమండి, ఎవడైనను ఆలయమును పాడు చేసిన ఎడల వాడు ఏమవుతాడంటున్నాడు? పాడు చేయబడతాడు. అందుకే మరి పాడైపోదామా? బాగు చేయబడదామా? ఏమండి,
పాడైపోదామా, బాగు చేయబడదామా? బాగు చేయబడతాం. బాగు చేయబడాలంటే పాడు చేసేది మనం ఏం చేసుకోవాలో ఒక వాక్యం చెప్పుకొని ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లేత వయసును నడిప్రాయమును గతించిపోవినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును ఏం చేయాలంట? గతంలో చేసేసాం, ఏం చేసేసాం తెలియక, అవునా? ఈ దేహమును జాగ్రత్తగా చేసుకోవాలని తెలియక ఏం చేసేసాం? ఈ దేహంతో సినిమాలు చూసేసాం, పనికిమాలిన పనులు చేసేసాం, అడ్డమైన తిండ్లు తినేసాం, అనవసరమైన సాంగత్యాలు చేసాం, అనవసరమైనటువంటి వాటి జోలికి పోయి చివరికి మనం ఏమైపోయాం? విలువ లేనటువంటి బ్రతుకులుగా మారిపోయాం. అలాగ అవ్వటానికి ఆ కాలము చాలు. ఏ కాలం? గతించిన కాలము చాలు. ఇక భవిష్యత్తుల గురించి ప్రభు అంటున్నాడు, నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకో. ఏమండి? నిన్ను పాడు చేసేటువంటివి ఏవో నువ్వు గుర్తించుకొని వాటిని నువ్వేం చేయాలంటున్నాడు? తొలగించుకో. మరొక మాట, నీ దేహమును చెరిపేదాన్ని నువ్వేం చేయాలి? తొలగించుకో. బాగుపడాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో, బాగు చేసేటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి విలువను ఎవరైతే కావాలని అనుకుంటున్నారో వారు ఏం తొలగించుకోవాలి? ఏమండి? దేన్ని తొలగించుకోవాలంట? దేహమును చెరిపేదాన్ని తొలగించుకో. దేహమును చెరిపేవేంటి చెప్పండి? కొన్ని దేహమును చెరిపేవేంటి? ఏదైనా కావచ్చు. అది ఆహార పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏమండి, మనుషులు కావచ్చు, సహవాసాలు కావచ్చు, ఏమండి, అవునా కదా? చెప్పండి. చెరిపేవి కేవలం ఆహార పదార్థాలు మాత్రమేనా? ఇంకేం లేవా? యాకోబుకి 12 మంది కొడుకుల తర్వాత పుట్టింది ఒక కూతురు, పేరు దీనా. ఎంత మంచి పేరో. ఆమె ఏం చేసిందంటే ఒక రోజున ఖాళీగా ఉండటం ఎందుకులే, కొద్దిగా బండి వేసుకుని అలాగెళ్ళి మనతో పాటు ఉన్న స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక రోజున ఒకసారి ఒక చూపు చూసొద్దామని వెళ్ళింది. దీనా యాకోబు యొక్క కుమార్తె. ఉన్న చోట ఉండదు కదా, పరుగులు ఎత్తటం, కాళ్ళు కుదురుగా ఉండవు మన జీవితాలకి, మన బ్రతుకులకి. ఈ దీనా ఏం చేసిందంటే తన స్నేహితురాలను పలకరించడం కొరకంట వారి దగ్గరికి వెళ్ళింది. ఆ వెళ్తుండగానే దారిలో కాపు కాసాడు అపవాదిగాడు. ఏమండి? కాపు కాసాడు, పట్టుకొని అవమానపరిచాడు. అవమానపరిచింది. ఏమండి? ఆ అవమానాన్ని తట్టుకోలేక తన ఇంటికి వచ్చి తన అన్నలతో చెప్పింది. అన్నలకు తెలిస్తే అన్నలు ఏం చేశారు? ఎవడైతే మా చెల్లెల్ని పాడు చేశాడో అని వాడిని బ్రతకనీయకూడదని ఈ యొక్క దీనా యొక్క అన్నదమ్ములు కలిసి ఏం చేశారు? వెళ్ళి వాడిని చంపేశారు. చూసారా? ఉన్న చోట ఉంటే ఈ బాధ వస్తుందా? ఏమండి? ఎవడు పాడు చేస్తున్నాడు? నీకు నువ్వే లోక సంబంధమైనటువంటి ఆశలు పెంచేసుకొని లోకంలో ఎవరో ఉన్నారని, ఏదో ఉన్నదని రకరకాల స్నేహాలకి, రకరకాల సాంగత్యాలకి పరిగెలెడుతూ చివరికి ఏమైపోతున్నాయి జీవితాలు? పాడిపోవట్లేదా? గమనించండి. ఈ రోజున ఎవరు కుదురుగా ఉండగలుగుతున్నారు? ఏమండి? బిడ్డలు కుదురుగా ఉండగలుగుతున్నారా? వారిని కన్నవారు కుదురుగా ఉండగలుగుతున్నారా? ఎవరు కుదురుగా ఉండగలుగుతున్నారు? ఎందుకంటే వారు దేవుని యొక్క విలువను మర్చిపోయారు. విలువను గనక గుర్తించిన వారైతే, విలువను గనక గమనించుకున్న వారైతే వారు వారి దేహాన్ని ఏం చేసుకుంటారు? ప్రభుని మహిమపరిచేవారుగా సిద్ధపడతారు. అందుకే అన్నాడు, మీ దేహాన్ని పాడు చేసేటువంటి వాటిని మీరేం చేయాలి? తొలగించుకో. నువ్వెక్కడున్నా, అన్యుల మధ్య ఉన్న జాగ్రత్తగా ఉండు, స్నేహితుల మధ్య ఉన్న జాగ్రత్తగా ఉండు, ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న జాగ్రత్తగా ఉండు, లేక దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకని ఉండాలంటే నీ దేహము దేవుడు అనుగ్రహించింది. నీలో ఉన్న అది దేవునిది, నీలో ఉన్న ఆత్మ దేవునిది. నీవు కలిగి ఉన్న సమస్తము దేవుడి ద్వారా నువ్వు పొంది ఉన్నావు కాబట్టి నువ్వు పొందిన దానికి దేవునికి నువ్వేం చేయాలి? మహిమ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి మనం ఏమి నేర్చుకున్నాం ఈ రోజున? ఏమండి? దేవుడు మనకేమి ఇచ్చాడు? దేహం ఇచ్చాడు. ఈ దేహానికి ఏమి ఇచ్చాడు? విలువనిచ్చాడు. ఆ విలువ ఎవరి ద్వారా వచ్చింది?
యేసు ద్వారాగా వచ్చింది. యేసు ద్వారా ఎలాగొచ్చింది? ఆయన పొందినటువంటి బలియాగము ద్వారాగా మనకు ఒక విలువ వచ్చింది. ఈ దేహానికి ఒక విలువ వచ్చింది. విలువ ఇవ్వబడిన దేహం మనదా దేవునిదా? దేవునిదే. దేవునిదైనప్పుడు ఈ దేహంతో ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలంటే ఇది ఏమవ్వాలి? ఆయన ఆలయముగా మార్చాలి. మార్చుకున్నాడా లేదా? మార్చుకున్నాడు. మార్చుకున్నబడినటువంటి ఈ దేహము, ఈ ఆలయంలో దేవుడు ఏం చేసుకున్నాడు? తన ఆత్మను పెట్టాడు. ఇప్పుడు ఈ దేహము దేవుని మహిమపరచాలంటే ఇందులో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యాలను మనం ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు.